మేము గాన్ల వాళ్ళం. గాన్ల కులస్తాం. మా వృత్తి ఎద్దు గానుగల నూనె తిని వృత్తి. మా కుల వృత్తి నశించిపోయింది. దేశం లోపల మరమిళ్ళ ప్రవేశంతో మా ఎద్దు గానుగలు కుంటపడిపోయినాయి, మరుగున పడిపోయినాయి మా గానుగలు. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలు ఆరోగ్యకరమైన నూనెలు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మా గాన్ల కులస్తులు కానీ తర్వాత ఇతర సామాజిక వర్గాల వారు కానీ ఎద్దు గానుగలు కట్టి నూనెలు అందిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి ఒకటి విన్నవించుకునేది ఏమనగా, మాకు నూనె విత్తనాలు కరువైనాయి. మార్కెట్లో నూనె విత్తనాలు లభించడం లేదు. ఒక నువ్వుల నూనె కొనాలంటే 600 పెట్టి సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం వారు దేశావళి నూనె గింజ విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలని, ఆయిల్ ఫామ్ వారికి ఇచ్చే సబ్సిడీ రేట్లు నూనె పంటలు దేశావళి నూనె పంటలు పండించే వారికి అందివ్వాలని మేము కోరుతున్నాము. కృషిని ఆదుకోవాలి. ఈ నూనె విత్తనాలు దేశావళి నూనె విత్తనాలతోటి పల్లీలు నువ్వులతోటి చిరుబండాలు చేసుకునే చెక్కీలు ఎన్నో కుటీర పరిశ్రమలకు ఆధారం కలుగుతుంది. అందుకనే మాకు ఉపాధి దేశావళి నూనె విత్తనాలను పండించడం రైతులకు ప్రోత్సహించాలని మేము కోరుతున్నాము. జై గాండ్ల. ప్రభుత్వం వారు రాయితీలు ఇస్తే ఇవి రైతులకు దేశావళి నూనె పంటలు వండే పల్లీలు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు ఇత్యాది పంటలకు, అవిసెలు ఇత్యాది పంటలకు రక్షించినట్లయితే మా గానుగ ద్వారా వేలాది వారికి ఉపాధి కలుగుతుంది. తర్వాత ఆరోగ్యకరమైన ధరతోటి అందుబాటులోకి వస్తుంది. అందుకనే దీనికి ఆయిల్ ఫామ్ను పెంచే బదులు ఆయిల్ ఫామ్ విత్తనాలు మన ప్రాంతంవి కాదు, ఈ దేశంలో పంట ఇక్కడ అవి ఆ దేశంలో సరిపోతాయి. అందుకనే మన దేశావళికి మనకు ఆరోగ్యకరమైన నూనెలు మనకు అందించుటకు దేశావళి నూనె విత్తనాలను ప్రోత్సహించాలని మేము కోరుతున్నాము. తర్వాత